చూస్తున్నాడని నా కోపం అంతే. ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ఆదోనిని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా ఆ డబ్బులంతా కొట్టేసి ఆయన మాత్రం బాగున్నాడు, ఊర్లో అందరూ కూడా నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నారు. దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది. అందువల్లే 3 పార్టీలు కలిసి, ఒకవైపున తెలుగుదేశం, ఒకవైపున జనసేన, మూడో వైపున భారతీయ జనతా పార్టీ, 3 కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద నన్ను నిలబెట్టినాయి. దయచేసి ఈ ఎన్నిక చాలా స్పష్టం. ఊరి పెద్దలంతా నాకు కనపడతా ఉన్నారు, ఊరి పూజారి ఇక్కడ ఉన్నాడు, పెద్దలు అక్కడ కనపడతా ఉన్నారు. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఈ ఎన్నికలు స్పష్టంగా ఆదోనిని కాపాడుకోవాలనుకుంటున్నామా లేదా ఆదోనిని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేద్దాం అనుకుంటున్నామా అనే ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక విషయాన్ని మీరు తేల్చాల్సిన అవసరం ఉంది. నాకు కాదు ఆదోని కోసం ఓటేయండి, నాకు కాదు ఆదోనిని కాపాడుకోవడం కోసం ఓటేయండి, నాకు కాదు ఆదోనిని అభివృద్ధి కావాలంటే ఓటేయండి. ఒకే ఒక్క మాట చెబుతాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మౌలిక సదుపాయాలతో పాటుగా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు అమ్మ అక్కలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళకందరికీ నీళ్లు కావాలా? నీళ్లు లేకుండా ఇల్లు ఎలా గడుస్తుంది? ప్రతిరోజు శుద్ధమైన నీళ్లు ఇవ్వడానికి ఈ ఊరికి 100 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు పంపిస్తే దాన్ని ఖర్చు పెట్టి కొళాయిలు కూడా ఇవ్వలేని చేతగాని ఎమ్మెల్యే ఈ ఊరిలో ఉన్నాడంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాను, ఈ ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ ఊరిని మంచి దశలో మిగతా ఊర్లతో ఎలా అయితే పోటీ పడి ఎదిగే అవకాశాన్ని నేను తీసుకొని వస్తాను. దానికి అవసరమైన నిధుల్ని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, అవసరం అనుకుంటే నరేంద్ర మోదీ గారితో మాట్లాడి తీసుకురాగలిగిన సత్తా నా దగ్గర ఉంది. నేను ఊరి కోసం పోట్లాడుతా ఉన్నాను, నా కోసం పోట్లాడతలేదు. నేను మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి, ఒకే ఒక్క ఓటు వేయండి. ఇప్పటికీ ఎంతో మందికి ఓట్లు వేశారు, ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశారు, ఎంతో మందిని ఎంపీలు చేశారు. అయ్యా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మీరు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మిమ్మల్ని మోసం చేసినాడు, మిమ్మల్ని దగా చేసినాడు. మీకు రావాల్సిన డబ్బులన్నింటినీ కూడా ప్రభుత్వం నుంచి అవన్నీ కూడా మధ్యలో ఉండి కొట్టేసినాడు. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా 2 చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాను. నమస్కారం. మీకందరికీ కూడా సైకిల్ గుర్తుకు ఓటేయడం అలవాటు. చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు ఆదోనిలో లేవు. ఉద్యోగం చేసుకోవాలంటే ఎక్కడ కర్నూలు పోవాలనో లేదా హైదరాబాద్ బెంగళూరు పోవాలి తప్ప ఆదోనిలో ఉద్యోగాలు లేవు. పోనీ ఏదైనా వ్యాపారం పెట్టుకున్నాము, చిన్న వ్యాపారంతో ఎదుగుదామంటే కూడా దానికి అవసరమైనటువంటి బ్యాంక్ లోన్లైనా దానికి అవసరమైనటువంటి సహాయం చేసే వాళ్ళు ఇక్కడ ఊరు కనపడతలేరు. దీనికి తోడు ఇవన్నీ లేవు కదా అని ఎవరన్నా అడిగితే ఆయన ఎత్తుపోయి రౌడీజం చేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు, కొడుతూ ఉన్నారు, ఎత్తుకుపోతా ఉన్నారు. చివరికి ఊర్లో విలువైన స్థలాలన్నీ కబ్జా చేసి దాని పేపర్లన్నీ ఎమ్మెల్యే ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు. ఇది ఏం ఊరు? ఈ ఊర్లో బతకడానికి ఎమ్మెల్యే పర్మిషన్ తప్పనిసరిలాగా తయారైన పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. అయ్యా, ఈ రకంగా నిర్బంధ జీవితం, అన్ని పనులు కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి నచ్చినట్లే బతకాలంటే 2,50,000 మంది ఎలా బతుకుతారు? మొత్తం మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, నరేంద్ర మోదీ ప్రభుత్వం మీకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, డబ్బులు పంపించింది. పేదవాడికి ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, డబ్బులు పంపించింది. మీకు ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, డబ్బులు పంపించింది. కాలువలు కట్టడానికి డబ్బులు పంపించింది. యువకులకు శిక్షణ ఇవ్వడానికి డబ్బులు పంపించింది. ఇన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నా
మీ దగ్గర లాగా చేరటం లేదన్న విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. నిన్న మా గురువు గారు పెద్దలు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఆదోనికి వచ్చి ఒకే మాట చెప్పారు. మేము వేల కోట్ల రూపాయలు అక్కడి నుంచి పంపిస్తే ఆదోని దాకా చేరకపోవడం దారుణం, చేరకపోతే ప్రజల జీవితం దుర్భరంగా తయారవుతుంది, ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని ఆయన మీకు విన్నపం చేయడం జరిగింది. అయ్యా, మీరందరూ చూస్తూ ఉన్నారు, నేను ఈ దుర్మార్గుడైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డితో పోట్లాడుతూ ఉన్నాను. ఆయనతో పోట్లాట నా వ్యక్తిగతం కాదు. ఈ ఊరు నాశనం చేసినాడని, ఈ ఊరి ప్రజలను నిర్లక్ష్యం చేసినాడని, ఈ ఊరిలో ఉన్న మనుషుల్ని పురుగుల కంటే హీనంగా